ఆ పిల్ల అంతా చెప్పుకొచ్చినా ఆ అక్క తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారనేది అక్కడున్న వారెవరికీ అర్థం కాలేదు. అలా కాలనీ ఇంట్లోనే పెరిగిన ఆ అమ్మాయికి ఆగ్నస్ బారే అని పేరు పెట్టారు. దగ్గరలోని కింగ్స్లిన్ పట్టణానికి చెందిన ఆర్చ్ డీకన్ రిచర్డ్ని పెళ్లి చేసుకుంది. నివేదికల ప్రకారం ఆమెకి పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆమె వంశస్థుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమెకు పుట్టిన పిల్లలు ఆకుపచ్చ రంగులోనే పుట్టారని, వారు తిరిగి తమ పూర్వీకులను వెతుక్కుంటూ వెళ్ళిపోయారంటూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఆనాడు ఆ పిల్లల్ని చూసిన కొంతమంది చిత్రకారులు కొన్ని చిత్రాలను గీసి భద్రపరిచారట. అయితే తర్వాత కాలంలో ఈ అక్క తమ్ముళ్ళిద్దరూ బెల్జియంలోని ఫ్లాండర్స్కి చెందిన ఫ్లెమిష్ వలసదారుల పిల్లలు కావచ్చనేది ఒక వాదన పుట్టుకొచ్చింది. 12వ శతాబ్దంలో అనేక మంది ఫ్లెమిష్ వలసదారులు ఊల్పిట్ సమీపంలోని పోన్హామ్ సెయింట్ మార్టిన్ పట్టణానికి చేరుకున్నారనే ఆధారాలు దొరికాయి. పోన్హామ్ను ఊల్పిట్లను లార్క్ నది వేరు చేస్తుంది. ఆ పాప